హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ. సో ఈరోజు నేనైతే పెసరపప్పు చారు చేస్తున్నాను. దీనికోసమైతే నేను ఒక చిన్న కప్పుడు పెసరపప్పు తీసుకున్నాను. వాటర్లో నీట్గా వాష్ చేసి 1 లీటర్ వాటర్ యాడ్ చేసి పొయ్యి మీద పెట్టుకున్నాను. వాటర్ కొంచెం ఇలా బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. మొత్తం ఇక ఎండ్ వరకు సిమ్లోనే ఉండాలి ఈ చారు. ఇలా కుక్ అయ్యి బద్దలాగా పెసరపప్పు విడిపోయిన తర్వాత మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేస్తే అసలు పెసరపప్పు అన్నది కుక్ అవ్వదు ఫ్రెండ్స్. సో ఈ స్టేజ్లో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేనైతే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ కారం కూడా అంతే, 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టు మీరు యాడ్ చేసుకోండి. ఉప్పు కారం మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని స్లోగా దీన్ని సిమ్లోనే కుక్ అవ్వనివ్వాలండి. ఈ పెసరపప్పు చారులోకి మనం విడిగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అలాంటివి ఏమీ వేయం ఫ్రెండ్స్. ఇలాగే ప్లెయిన్గా చారుని తాలింపు వేసేసుకుంటాము. సో చారు అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది, చూసారు కదా. మనకి ఎప్పుడైనా నోరు చేదుగా ఉన్నప్పుడు, హెల్త్ బాగోన్నప్పుడు ఈ పెసరపప్పు చారు చేసుకుని రైస్లో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మన చారు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ చారుకి తాలింపు వేసుకుందాము. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దానిలో లైట్గా క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ, ఇంకా కరివేపాకు ఆకులు ఇవన్నీ వేసుకుని లో ఫ్లేమ్లోనే ఈ తాలింపుని వేగనివ్వాలి. కరివేపాకు వేయగానే నూనె పైకి చెందుతుంది అనుకుంటే మీరు కరివేపాకుని తాలింపు చారులో పోసే ముందు కూడా వేసుకోవచ్చు. ఈ తాలింపు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇక మనం ఇందాక చేసి పెట్టుకున్న పెసరపప్పు చారులో ఈ తాలింపుని వేసేసుకుని మిక్స్ చేసుకుందాం. ఈ పెసరపప్పు చారు చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. జస్ట్ మనం పెసరపప్పు చారు కాసుకుని తాలింపు వేసుకోవడం మాత్రమే. బట్ టేస్ట్ మాత్రం చాలా ఎమ్మీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఇలా వేడివేడిగా పెసరపప్పు చారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా నేను చూపించిన విధంగా ఇలా పెసరపప్పు చారు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కల్నరీ బై అనూష నడికట్ల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.